కాబట్టి న్యాయ విచారణ అన్న దాన్ని వాళ్ళు పెద్దగా బలపరచరు. కానీ చాలా ప్రజా సంఘాలు, వామపక్షాలు ఇవన్నీ న్యాయ విచారణ కోరాయి. మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఇవి వచ్చినప్పుడు అదే చేయాల్సి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు సంకోచిస్తుంది? ఇంకో విషయం కూడా అర్థమవుతుంది కదా. న్యాయ విచారణ అనేది నొక్కి చెప్పడానికి ఏంటి, మీరు సిట్ వేసి కోర్టులో పెట్టి రిమాండ్ తీసుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా ఒక్క అక్షరం కూడా అతను చెప్పడం లేదు. ఎవరెవరు తనతో ఉన్నారనేది చెప్పడం లేదని మీరే చెప్తున్నారు. కాబట్టి మామూలు పద్ధతుల్లో ఈ కేసులో నిజాలు బయటికి రావడం లేదు, రావు అన్న అంశం ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కదా. మరి ఇంకా బయటికి తీయడానికి, వెలికి తీయడానికి ఈ విచారణ పరిధిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఎందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తుంది? అసలు ఈ విషయం మీద ఎందుకు స్పందించకుండా చాలా టైట్ లిప్డ్గా నిగూఢమైన నిశ్శబ్దం పాటిస్తూ ఉంది? అంటే ఇవి ఇంకా సందేహాలు పెంచుతున్నాయి ప్రభుత్వం యొక్క. ఒకటేమో తల్లిగారు ఇలా అడగడం ప్రభుత్వానికి షాక్ అయితే, ప్రభుత్వం వీటి మీద స్పందించకుండా ఇలాగే ఉండటం ఇక మీరు అన్నదే. ఇంకో 3 పేర్లు ఇప్పుడు అదనంగా బయటకు వచ్చాయి. సురేష్ అనే ఒక వ్యక్తి సహకరించాడు ఈ బాడీ మాయం చేయటం వీటన్నిటిలో అని ఆయన పేరు ఒకటి వచ్చింది. అలాగే నాని అని, అశోక్ అని ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఆయనతో ఉన్నారు. వాళ్ళని అయితే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పటికైతే వాళ్ళని సాక్షులుగానే విచారిస్తున్నారు. కానీ నెమ్మదిగా కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం 4-5 అవుతారు అని చెప్తున్నారు. మరి ఇంత కష్టపడి చేసే బదులు మీరు న్యాయ విచారణకు ఆదేశిస్తే మీకు చాలా వస్తాయి కదా. ఈ పేర్లే బయటకు వచ్చాయి. ఇందులో ఒకరు సివిలియన్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చాలదు, సివిలియన్ అన్నప్పుడు దాని ఫ్రేమ్ పెరిగిపోతుంది. కాబట్టి నిజంగా దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ టు డీజీపీ సైలెన్స్. డీజీపీ ఎందుకు ఇంత నిశ్శబ్దం పాటిస్తున్నారు? కమిషనర్ గారు ఎందుకు నిశ్శబ్దం పాటిస్తున్నారు? హోంమంత్రి గారు ఎందుకు ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు? ఆఖరికి ముఖ్యమంత్రి కూడా నిన్న జొన్నగిరి సభలో రాజకీయ వ్యాఖ్యానం చేయడం తప్ప పాలనాపరమైన వ్యాఖ్యానం ఏం చేయలేదు. కాబట్టి దీన్ని గనక ఇంకా కప్పిపుచ్చాలనే కొద్దీ ఇది ఇంకా పెరగడమే కానీ ఇది తగ్గేటటువంటి అవకాశం ఉండదు. ఇది ఏదో గుప్పిట్లో పెట్టిన కొద్దీ అది ఇంకా వ్యాపించినట్టుగా అవుతుంది. రెండో సందేహాలు పెరుగుతున్నాయి. మిగిలిన వాటి మీద సమాధానాలు ఇప్పటికి ఇవ్వట్లే. ఇప్పుడు ఆ గంగమ్మ అనే ఆమె మృతి మీద మీరు చెప్పండి అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కానీ, ఇంకా ఇంకో కేసులో కానీ, మొత్తం 3 కేసులు ఇప్పుడు ఈ క్రాంతి అనే ఆయన్ను పాలక పార్టీ ఎమ్మెల్యే అశోక్ ఆయన వెళ్ళి శ్రీనివాస్ కొలికపూడి వెళ్ళి పరామర్శించి మా ముఖ్యమంత్రి న్యాయం చేస్తారు అని చెప్పారు. ఇంతవరకు లేదు. అంటే ఇప్పుడు తల్లిగారి పరిస్థితి ఇలా అయింది, ఇట్లా అయింది. కాబట్టి ఏ శక్తులు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి? ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ దీన్ని విజయవాడలో రొటీన్గా రెగ్యులర్లుగా ఉండే వివాదాల కిందకి మార్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళు తెలుగుదేశం, వైసీపీ స్థానిక నాయకులు మీడియా గోష్ఠులు పెట్టుకొని ఒకరినొకరు అనుకోవటం మనం గమనిస్తున్నాం. ఈ క్రమంలో దేవినేని అవినాష్ నెహ్రూ ఈ పేర్లు కూడా నిన్న మళ్ళీ మనకు వినిపిస్తున్నాయి. రాష్ట్రమంతా ఇది ఒక సమస్యగా కూడా మారుతుంది. కాబట్టి తొందరగా ఇప్పుడు కొన్ని పేర్లు బయట పెట్టక తప్పలేదు. న్యాయ విచారణ డిమాండ్ రాకుండా ఆపలేకపోయారు. ఇలాంటప్పుడు భేషజాలకు పోవడం కంటే త్వరితంగా ఒకటి అధికారికమైన, సమగ్రమైన, పారదర్శకమైన ప్రకటన చేయాలి. రెండవది న్యాయ విచారణకు ఆదేశించాలి. మూడవది తల్లి అడుగుతున్నారు ఫుటేజీ ఇప్పించండి. అసలు ఎక్కడ ఉంది? అసలు లేదు. బ్యాక్లాగ్ ఉండాలి కదా. బ్యాగ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నాం అంటే డెఫినెట్గా అక్కడ ఉంటుంది కదా. సో దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? మరి అక్కడ దొరకడం లేదా? తీసుకోవటం లేదంటారా, బయట పెట్టలేదంటారా? ఏది? రెండు ప్రశ్నలే. డెఫినెట్గా తీసుకొని కూడా అందులో అనుకూలంగా లేదు కాబట్టి బయట పెట్టట్లేదు. అది బయట పెడితే మరింతగా ఎవరాలి నిరసన జ్వాలలు ఇంకా పెరుగుతాయి, కొంపలు అంటుకుపోతాయి అనే దానివల్ల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కావచ్చు. మొత్తం మీద ప్రభుత్వం ఇరకాటంలో ఉంది. ఇంకా అందులో సందేహం ఏం లేదు. ప్రభుత్వము అంతకుమించి పోలీస్ శాఖ ఇరకాటంలో ఉంది. పోలీసులను ప్రభుత్వాలు సామాన్యంగా పోలీసుల విషయంలో ఏదైనా చేస్తే వాళ్ళ సహకారము అన్ని సందర్భాల్లో వాళ్ళ మీదే ఆధారపడాలి ఏ చేయాలన్నా. కాబట్టి మాట్లాడలేదేమో అనిపిస్తుంది. కానీ ఇదేమి సంకేతాలు మటుకు చాలా తప్పు సంకేతాలు. రాజకీయంగా లేకపోతే సామాజికంగా కులాల మధ్య వచ్చిన వివాదాల పరంగా
మూడవది పోలీస్ శాఖ పరంగా, నాలుగవది శాంతి భద్రతల పరంగా, ఐదవది విజయవాడ పరిసరాల్లో లేకపోతే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అక్కడ ఉన్న ఆ వాతావరణం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఇది ఎంత తొందరగా పద్ధతి ప్రకారం ముగిస్తే అంత మంచిది. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే కోర్టు మొట్టికాయలు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కోర్టులో ఒక్క దశలో కూడా ప్రభుత్వానికి లేదా పోలీసులకు అనుకూలమైన ఒకటి కూడా రాలేదు. సిట్టునప్పుడే ఎందుకు సందేహిస్తారు అని ప్రభుత్వ న్యాయవాది అనడమే కానీ కోర్టు ఏమీ ఆ వాదనను బలపరచలేదు. ఇది విచారకరం, ఇది ఇలాగే కొనసాగటం. సార్ ఎన్డీఏలో టీడీపీ తేడానా?